అనంగనంగనంగనంగా ఒక తాత మన్మరాలు కథ. కథ అనుకోవద్దు, ఇది నిజమే అనుకోవాలి. అయితే అమ్ములు అనే ఒక అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. చాలా చురుకైనది, తెలివైనది. కానీ చదువులో మాత్రం కాస్త వెనుక ఉండేది. ఇంత చురుకైన అమ్మాయి చదువులో ఎందుకు వెనుకపడుతుందో తెలియక తల పట్టుకునేది ఆ తల్లి. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి రాగానే ట్యూషన్కు కూడా పంపించేది. అయినా చదువుల్లో అమ్ములు స్థాయి మాత్రం పెరగలేదు. కొద్ది రోజుల తర్వాత దసరా సెలవులు వచ్చాయి. అమ్ములను వెంట తీసుకొని తల్లిగారింటికి వెళ్ళింది. మనుమరాలను చూసి గోవిందయ్య చాలా ఆనందపడిపోయాడు. ఆ మనుమరాలు తాత, ఏం మనుమరాలా, అంతా కులాసైనా మీ నాన్న రాలేదా అని అడిగిండో తాతగారు. లేదు తాతయ్య, నాన్న పండగ ముందు రోజు వస్తానన్నాడు అని చెప్పింది మన్మరాలు. నీ చదువు ఎలా సాగుతోంది అని అడిగిండు గోవిందయ్య. ఏం చదువో ఏమో అని అమ్ములపై కసురుకుందా తల్లి. ఏంటి బిడ్డ అలా అంటావు, అమ్ములు చాలా చురుకైన పిల్ల, చదువు ఎందుకు రాదు, అదే చదువుతుందిలే, చిన్న వయసే కదా అని అమ్ములను దగ్గర తీసుకున్నాడు తాతయ్య. ఇక కథల పుస్తకాన్ని తీసి చదవమని చెప్పాడు. టకటకా చదివేసింది అమ్ములు. నా మన్మరాలు చూడు, ఎంత బాగా చదువుతుంది, నువ్వేమో చదువు రాదు చదువు రాదు అంటున్నావు అని తండ్రి కూతుర్ని కొంచెం కోపంగా కసిరింది. తర్వాత బాగానే చదువుతుందిగా, ఎందుకు అంటున్నావు దాన్ని, కానీ ఒక్క క్షణం ఒక్క దగ్గర స్థిరంగా ఉండదు నాన్న, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంది, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది, ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటుంది అని మళ్ళీ తల్లి కోపగించుకుంది. మరుసటి రోజు తాతయ్య అమ్ముళ్ళు పిలిచి, నీకు ఒక ఛాలెంజ్ పెడతాను, నీకు ఓకేనా అని అడిగిండా తాతయ్య మన్వరాలు. అలాగే తాతయ్య, ఏమిటో చెప్పండి అని ఉత్సాహంగా బదిలిచ్చింది అమ్ములు. నేను ఒక కథ చెప్తాను, నువ్వు శ్రద్ధగా వినాలి మరి. అటు ఇటు పరిగెత్తొద్దే, దిక్కులు చూడొద్దు, శ్రద్ధగా వినులు అమ్ములు అని తాతయ్య మన్మరాలను ప్రేమగా అడిగాడు. సరే తాతయ్య చెప్పండి అన్నది. అలాగే తాతయ్య మొదలుపెట్టాడు. మధ్యలో మంచిగా వినాలే, మధ్య మధ్యలో ప్రశ్నలు ఇస్తాను అన్నాడు తాతయ్య. సరే తాతయ్య, మీరైతే మొదలు పెట్టండి కథ అన్నది అమ్ములు. ప్రతిరోజు తాతయ్య కథలు చెప్పేవాడు. అలా చిన్న చిన్న కథల నుంచి పెద్ద పెద్ద కథలు కూడా చెప్పడం ప్రారంభించాడు. మధ్య మధ్యలో ప్రశ్నలు కూడా వేసేవాడు. అమ్ములు చాలా శ్రద్ధగా వినేది, ఎటు చూడకపోయేది, ఎటు పరిగెత్తకపోయేది. శ్రద్ధగా విని తాతయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేది. దసరా సెలవులు ముగించుకొని తిరిగి వెళ్ళిపోయారు తల్లి కూతురు, అమ్ములు వాళ్ళ అమ్మ. తర్వాత స్కూల్ ప్రారంభమైంది, స్కూలుకు కూడా వెళ్ళడం స్టార్ట్ చేసింది. అయితే పరీక్షలు వచ్చాయి. 3 నెలల పరీక్షలు ఉంటాయి కదా, క్వార్టర్లీ. ఆ పరీక్షలు వచ్చినాయి. ఆ పరీక్షలలో మంచి మార్కులు సంపాదించింది అమ్మ. ఆ తల్లి చాలా ఆనందపడ్డది. అమ్ముల్లో వచ్చిన మార్పునకు తల్లి ఆశ్చర్యపోయింది. నాన్నకు ఫోన్ చేసింది. నాన్న, దసరా సెలవుల్లో అమ్ములకు ఏం చెప్పారో తెలియదు కానీ ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది నాన్న అని ఆనందంగా చెప్పింది ఆ తల్లి తన తండ్రితో. ఏమీ లేదమ్మా, అమ్ములకు చదువు బాగా వస్తుంది, కానీ ఒకే విషయం మీద శ్రద్ధ పెట్టేది కాదు, నీ మాటల్లో నేను గ్రహించిన. అందుకే కథలు చెప్పేటప్పుడు కొన్ని షరతులు పెట్టాను. దాంతో అమ్ములు చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో వినసాగింది. అదే శ్రద్ధతో పరీక్షల్లో కూడా రాసింది, టీచర్స్ చెప్పే పాఠాలు కూడా విన్నది. అందుకే పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినాయి తల్లి, నువ్వేం బాధపడకు, మంచి మార్కులు సంపాదిస్తుంది, మన అమ్ములు బాగా చదువుతుంది అని ఆ తండ్రి కూతురికి సంధాయించాడు. ఆ తల్లి సంతోషించి అమ్ములను ప్రేమగా దగ్గరకు తీసుకున్నది.